నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు గమనిస్తానే ఉన్నారు. మరి ముఖ్యంగా సిట్టు విచారణలో లోతుగా విచారించే కొద్దీ అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు అంతిమ లబ్ధిదారి ఎవరు, ఏం జరుగుతుంది, ఎటు నుంచి ఎటు ముడుపులు వెళ్ళిపోయాయి, అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ దూకుడు పెంచింది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సిట్టు విచారణలో కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు మనం ఈ మద్యం స్కామ్ విషయంలో సిట్ అధికారులు ముఖ్యంగా విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారిని అభినందించి తీరాలండి. ఎందుకంటే ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఈ విషయంలో అయినా మైక్రో లెవెల్కి వెళ్ళి మొత్తం ఆ బొమ్మలు ఆగుతున్నాడు. సాధారణంగా నేరస్తులు ఏం చేస్తారంటే ఒక ఎంట్రీ ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అంటే నేరం చేయడానికి ఎలా చేయాలో ప్లాన్ వేసుకుంటారు అంతే. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ అనుభవం ఎలా వచ్చిందంటే వాళ్ళకి విజయసాయి రెడ్డితో కలిపి 1,00,000 కోట్లు కొట్టేసినప్పుడు ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉంది వాళ్ళకి, ఎగ్జిట్ ప్లాన్ లేక జైల్లో పోయారు. ఇప్పటికే ఉంది అది. ఇప్పటి వరకు మరి వాళ్ళ విచారణ లేదు, అలాగే అయిపోయిందంటే అది వేరే కథ. ఇక్కడికి వచ్చినట్టుగా ఏం చేశారంటే ఈసారి జాతక చేయాలరా బాబుని కూర్చున్నారు. అందరు కూర్చుని శుభ్రంగా ఛాయ్ బిస్కెట్ తీసుకుంటే ఈసారి జాతక చేయాలి, మనం ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నారు. వాళ్ళు అలా వెతికితే ఈ మద్యం అనేటువంటిది కనిపించింది. దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఏ ప్రభుత్వాన్ని ఎంత కొంత పడారా బాబు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు. ఈసారి ఆ వ్యాపారం మొత్తం మనం తీసేసుకుని గవర్నమెంట్ తరపున చేస్తే పేరు గవర్నమెంట్ది, ఫలితం మనకే అనేటువంటిది వాళ్ళు లెక్కేసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంటే నిర్వహిస్తుంది అనేటప్పటికి ఇక అందులో పక్క పోయేది ఏముంటుంది అనుకుంటాడు ఎవడన్నా. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ నిర్వహించినప్పుడు మొత్తం అమ్మకం ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది అన్నప్పుడు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ అమ్ముతున్నప్పుడు ఎవడో వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు సాధారణంగా. వీళ్ళు అక్కడ దాన్ని వాడుకున్నారు. ఎలా ఏం చేశారంటే ఒక 100 బాటిల్స్ అమ్మారనుకోండి ఒక షాపులో, 90 బాటిల్స్ లెక్క ఉండదు, 10 బాటిల్స్కి లెక్క చెప్తారు. ఇది ప్రధానంగా. ఇది ఎలా సాధ్యమవుద్ది? ఆన్లైన్ పేమెంట్లు అయ్యి ఉంటే కుదరదు. అందుకని క్యాష్ అండ్ క్యారీ, నగదు మాత్రమే స్వీకరించబడును అనేటువంటిది పెట్టారు. పెట్టేటప్పటికి ఆ వచ్చిన డబ్బుకి వీళ్ళు ఎంత చెప్తే అంతే లెక్క, దానికి ఒక ఆధారాలు ఉండవు. అది వాళ్ళకి అనుకూలించిన అంశం. ఇందులో వాళ్ళు ఏం చేశారు, 2 రకాల లబ్ధి. 90 బాటిల్స్ 90% అమ్మకాల తాలూకు సొమ్ము డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోద్ది. దానికి ట్యాక్స్ కట్టకలేదు. ప్రొడక్షన్ 10 రూపాయలు అయిందనుకోండి, 100 రూపాయల వరకు ఆ 90 రూపాయల లాభం. అందులో ఏ రకమైన పనులు లేకుండా మొత్తం నేరుగా వాళ్ళకి లాభం లబ్ధి పూర్తిగా చేకూరుతుంది. ఇక ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సింది 10% దానికి ట్యాక్స్లు కడతారు. దానికి అందులో మళ్ళీ లాభం ఉంటుంది. ప్రభుత్వానికి సప్లై చేసిన దాంట్లో మళ్ళీ లాభం ఉంటుంది. ఇది వాళ్ళది మెగా స్కెచ్. ఇది అసలు భయంకరమైన స్కెచ్, దాన్ని తిరిగిలేని స్కెచ్. అది వాళ్ళకి ఇదంతా కూడా మరి లిక్విడ్ క్యాష్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మరి ఇంత అమ్మకాలు, బీభత్సమైన అమ్మకాలు మీకు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తాయి. కాబట్టి తరగతి జనాభా పెరుగుతూ ఉంటున్నారు. కాబట్టి అదొక ఇది వరకు మేము చదువుకునేటప్పుడు తాగుడి వ్యవహారం అనేటువంటి సీక్రెట్గా జరగాలి, తాగుబోతుని సమాజం కొంచెం దూరంగా పెట్టేది, వాళ్ళ వంక విచిత్రంగా చూసేది. అది ఒక తప్పుడు పని అనేటువంటి భావన ఉండేది అందరిలో, సమాజంలో. అంటే ఒక 40 ఏళ్ల క్రితం. ఇప్పుడు తాగుడు అనేటువంటి చాలా సర్వసాధారణం. ఒక ఛాయ్ బడ్డీకి వెళ్ళి ఛాయ్ తాగడం కన్నా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎలాంటి చిన్న సెలబ్రేషన్ ఉన్నా, చిన్న విషాదమైన, వినోదమైన, లేకపోతే సంబరమైన ఏదైనా కానీ ఈ మద్యం లేకుండా లేదు. అంటే దాని వినియోగం 100,000 రెట్లు పెరిగిపోయింది ఒక 40 ఏళ్ళకి ఇప్పటికీ. దాంతో ఈ డబ్బు విపరీతంగా వచ్చి పడిపోతూ వచ్చింది. మీకు ఏ షాప్ అయినా ఖాళీగా ఉంటుంది, ఏదైనా ఖాళీగా ఉంటుంది, కానీ మద్యం షాప్ మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు మీకు ఏదైనా కావాలితే. మీకు ఆరోగ్యానికి సంబంధించి గుండెపోటు వచ్చినా కానీ మందులు కావాలితే ఫోన్ చేసి ఇంటికి ఇస్తారు. ఈ మధ్యాహ్నానికి మాత్రం నువ్వు చచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాలి. లైన్లో నిలబడి ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు చాలా డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటుంది అక్కడ. ఎవరు దెబ్బలాడు కూడా చూసుకోండి కావాలితే. పగలంకల నువ్వు తీసుకుని వచ్చారా బాబు నేను వెళ్తానంటాడు తప్ప, సినిమా టికెట్లకి దెబ్బలాడుకుంటారు, బస్ టికెట్లకి, విమాన టికెట్లకి కూడా ఒత్తిడి ఉంటుంది, తోపిడి ఉంటుంది, తొక్కిసలాట ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అక్కడ మాత్రం ప్రశాంతంగా ఒకళ్ళొకళ్ళు విపరీతమైన కోఆపరేషన్ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులంతా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 కాగితాలతోటి వాళ్ళని కప్పెట్టేసి అంత డబ్బు వచ్చి పడిపోతుంది లిక్విడ్ క్యాష్. దాన్ని అంతా సార్టింగ్ చేసి కట్టలు కట్టి రబ్బర్ బ్యాండ్లే బస్తాలు రబ్బర్ బ్యాండ్లు వాడేరాడు. ఇవన్నీ పోగొట్టి ఎంత ఎక్కడ దయ్యాలి? ఆన్లైన్ పేమెంటు లేకపోతే ఒక అకౌంట్లో ఉందనుకోండి, టకాలమన్న నెంబర్ కూడా వేస్తే అకౌంట్లో పడి ఉంటుంది.
ఇక్కడ అలా కాదు. ఈ డబ్బు అంతా ఎక్కడో చోట చేర్చాలి, దాన్ని దాయాలి, పంపిణీ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేదా దాన్ని వైట్ చేయాలి, అంత బ్లాక్ మనీ అని. అది టాస్కే పాపం. ఆ దొంగతనం కూడా వాళ్ళ టాస్క్ ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు అడిగేవాళ్ళు లేడు కాబట్టి దాన్ని విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ మీరు వెళ్ళి సాధారణ దర్యాప్తు చేతలు దొరకరు. ఇదిగో ఇంత అమ్మేమో, ఇదిగో డబ్బులు ఇచ్చేసి ఇంక మాదేమని తప్పు అంటారు. ఈ దర్యాప్తు సంస్థలో పైగా వాళ్ళు ఈ డేటాలు ఇక్కడేం లేకుండా అక్కడ దుబాయ్లో పెట్టారు దుకాణం, దాంతో ఎవరికి ఏం దొరకవు. కానీ వీళ్ళు దాన్ని శోధించి సాధించి వాళ్ళు తోలు తీసి మొత్తం ఎవడున్నాడో అందరినీ ఇతను లాక్కొస్తున్నారు ఒక్కొక్కడు. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు, ఎలా జరిగిందో ఏం జరిగిందో అంత తెలుసు, కానీ దాన్ని నిరూపించాలి. ఇది ఒక గణిత శాస్త్రంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, గణిత శాస్త్రంలో డిగ్రీ చేసిన వాళ్ళు తెలుస్తుంది. బిఏ కానీ బిఎస్సిలో కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎనాలిసిస్ అని ఒకటి ఉంటుంది అందులో సబ్జెక్ట్. అందులో థియరమ్స్ ఉంటాయి. ఆ థియరం తాలూకు చివరి ఆన్సర్ ముందే ఇచ్చేస్తాడు. ఇది ఎలా వచ్చిందో చెప్పమని డెరైవ్ చేయమంటాడు. ఇప్పుడు చేసి పని అదే. ఈ రాజశేఖర బాబు గారు వాళ్ళు సిట్ దర్యాప్తు అధికారులు ఆ పని మీద ఉన్నారు. ఇది ఎలా జరిగింది, ఏం చేసింది అని వివరంగా కోర్టుకి చెప్పాలి కదా. నీకు, నాకు, చంద్రబాబు గారికి, జగన్కి, విజయసాయి రెడ్డికి, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఎలా చేశారు, ఏం చేశారు, ఎంత పేరు కూడా అందరికీ అంచనాలు ఉన్నాయి. కానీ దాన్ని ఈ దొంగలు పట్టుకోవాలంటే సాక్ష్యాధారాలు కావాలి, పగడ్బందీగా సాక్ష్యాధారాలు చూపించాలి. దానికోసం వాళ్ళు తంటాలు పడుతున్నారు. అందులో సింహభాగం లభించి దాదాపు 80% సక్సెస్ అయ్యారు. ఇక అంతిమ లబ్ధిదారునికి దగ్గరికి ఆ పాము, ఈ దర్యాప్తు పాము అలా పాక్కుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ఈ గత 4 ఏళ్లలో మనం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసాం, లేకపోతే కొంతమంది మాట్లాడుకున్నాం. రాజకేశ్ రెడ్డి అని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, మిథున్ రెడ్డి అని, ఇలా అనేక మంది నిన్న మనం కూడా వచ్చి ఈ లోపల ఆ బాలాజీ గోవిందప్ప అని వాళ్ళని వీళ్ళు రకరకాల క్యారెక్టర్లు, రకరకాల ఒక పెద్ద వెబ్ సిరీస్ తీసేంత క్యారెక్టర్లు వచ్చేస్తున్నాయి బయటకు. అవును, రాజకేశ్ రెడ్డి ద్వారా 2 సినిమాలు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేసి అమౌంట్ ఇవ్వడం వల్ల. మరి ఇదంతా చేయాలంటే సినిమాలు తీయాలి, బంగారం కింద మార్చాలి, షాపులు పెట్టించాలి, విదేశాల్లో భూములు కొనాలి, విదేశాల్లో ఇండస్ట్రీలు పెట్టాలి, విదేశాల్లో పనికిమాల షాపులు పెట్టి దాన్ని వెయిట్ చేయాలి. ఎన్ని అంత డబ్బు దాన్ని ఎలా మార్చాలో అర్థమవుతా. ఇప్పుడు నీకు సడన్గా నీకు పెద్ద మోట ఇచ్చేసావు అనుకో, 2 సూట్ కేసులు డబ్బు నువ్వు ఏం చేయాలి నీకు తెలియదు. అసలు నువ్వు ఇంటికే పెట్టుకెళ్ళావు ఇక్కడ నుంచి. ఇదేందా మనం అనుకుంటాం, మనకు వచ్చి పడిపోతే బాగుండకుంటాం, ఎలికావటం నుంచి వెళ్ళిపోతే పులిహార పొట్లాలు వేసినట్టు పెద్ద మూట పడితే బాగుండనుకుంటాం. పడేస్తే నువ్వు ఏం చేయాలి తెలుసు నీకు. వాళ్ళకే అంతే, కొంతవరకు దాన్ని చేయగలుగుతారు. అంతకు మించి వచ్చి పడిపోతే ఇప్పుడు నగర శివార్లలో డంపింగ్ యార్డ్లో డంపింగ్ ఈ చెత్త అంతా పోసేస్తారు కదా గుట్ల కింద, అలా పడిపోతే వచ్చి డబ్బు పడిపోతే ఏం చేస్తాడు. దాన్ని అధికారం ఉంటుంది కదా, దాని జాతక చలామణి చేసుకుందామని చూశాడు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు పంపిణీ చేశారు. ఆ పంపిణీలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇవాళ శుద్ధ సుప్పిని సంప్రదాయని అని మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళందరూ కూడా చేశారు. ఆ వీడియోలు వచ్చినాయి బయటికి. ఏంటండి ఈ డబ్బులు ఎక్కెట్టి ఈ డబ్బులు డెన్న దగ్గర ఉన్న వాడు ఫోటోలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసింది సార్. ఇప్పుడు దుబాయ్కి పారిపోయాడని పడికి పరారీలో ఉన్నారని ఎక్కడ పోనీ లాక్కొస్తారు. అందులో మొత్తం డెండ మొత్తం అక్కడ దుబాయ్లో అక్కడ పెట్టారు. ఇదంతా వీళ్ళు ఇంకా టైం ఉంది, వాళ్ళకి మోడలేదు ఇంకా. మనం అలాగే అనుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందు వేసేసి తర్వాత దర్యాప్తు చేస్తాడు. వీళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు. మనం ఎక్కువ ఒత్తిడి పెట్టడం అనవసరం. ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు నోటు ముఖం పగలగొట్టమని అడుగుతున్నారు, కానీ జనం ఊరుకోలేక వాళ్ళ పాపం పండుతుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మొదటి నుంచి అబ్జర్వ్ చేయండి మీరు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఎవడు గొయ్యి తవ్వడానికి ట్రై చేయట్లేదు. వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుని ఆ గోతులోకి వాళ్ళే దిగి, బాగా లోతుగా ఉంటే నుచ్చినేసుకుని దిగి, ఇంకా వేగంగా వెళ్ళాలంటే లిఫ్ట్ కూడా పెట్టించుకుని పాతాళానికి దిగి మట్టి కూడా వాళ్ళే వేసేసుకుంటున్నారు, ఇంకెవడే ఎక్కలేకుండా. మీరు కావాలంటే ప్రతి కేసులోనే చూడండి. కాబట్టి ఈ కేసులో, మద్యం కేసులో ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్. ఈ విషయం మీద జాతీయ మీడియా కూడా మాట్లాడాలి. 100-150 కోట్లకు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలో ఈడీ కానీ ఎవరైనా సరే ఇతని విషయంలో ఇంకా ఎందుకు రాలేదని ఒక సందేహాలు ఉన్నాయి అందరికీ. ఆ సందేహాలని ఈ దర్యాప్తు సంస్థలో ఆ సందేహాలని పటాపంచలు చేయాలి. ప్రజల్లో విశ్వాసము, నమ్మకం పెంచుకునే ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. లేదంటే వ్యవస్థల పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రజలను మీరందరూ కూడా ఒక సామాన్యుడు చలిచీమల్లా చూస్తారు, నలిపేయచ్చు అనుకుంటారు. కానీ చలిచీమలు చేత చిక్కిన ఆ సర్పం గురించి ఒక పద్యం కూడా ఉంటుంది.
ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే వాడు మొక్కే కదా అని పీకెత్తే పీక కోస్తానంటాడు చిరంజీవి గారు ఏదో సినిమాలో. అలాగే వీళ్ళు సామాన్యులే కదా అని వీళ్ళు దౌర్జన్యం దుర్మార్గం చేద్దాం అనుకుంటే పీఠాలు కదిలిపోతాయి. దాని ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. నిన్న కాకమొన్న చూసాం మనం. కాబట్టి ఈ విషయంలో మనం 2 అంశాలు ప్రధానంగా తీసుకుంటే, ఒకటి ప్రతిరోజు మొగల్ రేకుల సీరియల్ లాగా జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ఎలా చేశారు ఏంటి అనేటువంటిది కథనాలుగా వస్తూ ఉంది, వెబ్ సిరీస్లో వచ్చినట్టుగా. అదొక ఎంటర్టైన్మెంటు. అలాగే ఆశ్చర్యము ఆనందకరము. రెండోది ఏంటంటే దర్యాప్తు బృందం. ఎక్కడా కూడా అందులో జగన్ ప్రేమికులు లేకపోవడం ఒక అదృష్టం. సో ఇదండి లిక్కర్ స్కామ్కు సంబంధించి విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. అసలు నెక్స్ట్ ఇంకా సిట్టి విచారణ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.